ఈరోజు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారి యొక్క ప్రాంగణంలో మరి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ రాయభారానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారి గురించి ఒక మాట చెప్తారు. అలుగుటియే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిన నాడు అంటారు. అంటే ధర్మరాజు గారు అజాతశత్రువు అని ఆ మహాభారతంలో మనం చెప్పుకున్నాం. ఆ విధంగా ఇక్కడ దాసరి ధర్మరాజు గారు కూడా అజాతశత్రువు అనే పదానికి నిర్వచనంగా నిలిచినటువంటి ఆ వ్యక్తిని గుర్తించి ఇవాళ ఇక్కడ ఇంతటి చక్కటి వేడుక నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాంగణం గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పూర్వం జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు దేశ పర్యటనకు వస్తూ 4 పీఠాలు స్థాపించాలి ఈ దేశంలోని ఆయన పర్యటన చేస్తూ ఉండగా ఒక చోటకు వచ్చారటండి. ఆ వచ్చినప్పుడు అక్కడ ఒక వింత కనిపించింది ఆయనకి. కప్పనే పాము పడగ పట్టి కప్పను రక్షిస్తుందట. కప్పని తినకుండా కప్ప నీడ పట్టి పాము కప్పని ఏమి చేయకుండా అలాగా దానితో ఆడుకుంటుందట. ఈ సన్నివేశం చూశాడు ఆయన శంకరాచార్యుల వారు. ఏంటి ఈ ప్రాంగణంలో కప్ప దొరికితే తినేయాలి కదా పాము, కానీ తినకుండా దాన్ని రక్షిస్తుంది, నీడబడుతుంది, ఏంటి విశేషం అని ఆయన దివ్య దృష్టితోటి ఆలోచన చేస్తే పూర్వం అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి ఇది. అందుచేతనే ఇది ఇంత జన్మ వైరం ఉన్నటువంటి ప్రాణులు అలాగా స్నేహంతో మెలుగుతున్నాయి. ఇది ఆ ఋష్యశృంగుని యొక్క తప ప్రభావం. అందుచేత ఇది చాలా గొప్పది. ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ఈ భూమి శృంగేరి ఇది అని అక్కడ ఒక పీఠాన్ని స్థాపించేటటువంటి శంకరాచార్యుల వారు. అలాగా ఈ భూమి ఏదో పుణ్యం చేసుకుని ఉందని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్. ఎంచేతంటే లేకపోతే ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ భూమిని, కానీ ఎప్పుడు కూడా దీని గురించి మనకి ఏమీ విశేషాలు ఏమీ లేవు. కానీ ఇటీవల కాలంలో నెలకొకసారి ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి. ఎందరో మహానుభావులు వస్తున్నారు, పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ఎంతోమందికి ఇక్కడ సహాయ సహకారాలు అందుతున్నాయి. ఎంతోమంది పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా మరి కంబాల శ్రీనివాసరావు గారు ఆర్థికంగా చేయూతను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగును నింపుతూ ఇది ఒక గొప్ప శరణాలయంగా వర్ధిల్లుతుందంటే ఇక్కడ ఏదో పూర్వ పుణ్య విశేషం ఉంది. నిజంగా ఆయన యొక్క దయ వల్ల ఎంతోమంది ఈ మండలంలో మేలు పొందుతున్నారు. మరి శ్రీనివాసరావు గారికి ఇంకా మరింత ఆర్థిక పరిపుష్టిని, ఆయురారోగ్యాలను, శక్తి సామర్థ్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని, మరి అలాగే ధర్మరాజు గారికి వారి సీతారాముల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణులాగా వారి యొక్క దంపతులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.